ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా. ప్రభుత్వమే కోట్ల రూపాయల విలువైన ప్రైవేటు భూమిని సొంతం చేసుకుని జీవో విడుదల చేస్తే బాధితులు కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. సరిగ్గా అదే జరిగింది. విశాఖ సాగర్ తీరంలో 1000 కోట్ల విలువైన రైతుల భూమికి రెక్కలొచ్చాయి. ఏడాది తిరక్కముందే డబుల్ ఇంజిన్ సర్కారు విశాఖలో భూదోపిడీకి పాల్పడిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇందుకు సంబంధించిన విశాఖలో న్యాయవాదులు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. విశాఖ నగరంలోని పాండురంగాపురం సమీప హార్బర్ పార్క్ చెందిన 10.08 ఎకరాల భూమిని ప్రభుత్వం అనాధికారికంగా లూలు అనే సంస్థకు 99 ఏళ్ల లీజుకు ఇవ్వడం చట్టబద్ధం కాదని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఈ విషయమై ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉందని, అప్పటి వరకు ఈ స్థలానికి సంబంధించి నిర్మాణాలేవీ చేపట్టడం కానీ ఇతర ఆర్థిక లావాదేవీలు జరపరాదని పేర్కొన్నారు. కాని పక్షంలో చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుందన్నారు. ప్రభుత్వం పెద్దల నుంచి ఇప్పటికే బాధితులకు బెదిరింపులు వస్తున్నాయని, తమకు ప్రాణహాని ఉందంటూ తెలిపారు. 1984లో ఇదే ల్యాండ్ లో చింతకాయల తమ్మాయి నాయుడు వారసులతో తెలిసి చింతకాయల తమ్మాయి నాయుడు వాళ్ళ పూర్వీకుల దగ్గర గవర్నమెంట్ 29 సెంట్ల ల్యాండ్ ని ఎక్వైర్ చేసిందండి. ఇది గవర్నమెంట్ భూమి అయితే 84లో 29 సెంట్లు ఎక్వైర్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్కి ఏంటి అంటే 84లో ఇది ప్రైవేట్ ల్యాండ్, 2024 వచ్చేసరికి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయిందా? మిమ్మల్ని ఎవరు అడిగిన వాళ్ళు లేరా? పత్రికాముఖంగా అడుగుతున్నాను. 84లో ఇది గవర్నమెంట్ ప్రైవేట్ ల్యాండ్ అయినప్పుడు 24 వచ్చేసరికి గవర్నమెంట్ భూమి ఎలాగైపోయింది? సమాధానం చెప్పండి. పత్రికాముఖంగానే సమాధానం చెప్పండి. ఎవరు చెప్తారు? మరియు మీరిచ్చిన ఆర్టీఏ 29 సెంట్లు గవర్నమెంట్ భూమి ఎక్వైర్ చేశారు. ఇదే చింతకాయల తమ్మాయి నాయుడు నుంచి 1984లో రికార్డులు వెరిఫై చేసుకోండి. మరియు ఎండార్స్మెంట్ ఇచ్చారు ఆర్టీఐలో 2010లో. ఇది చింతకాయల తమ్మాయి నాయుడు గారికి సంబంధించిన భూమి. ఇది అందరికీ మీడియా మిత్రులందరికీ పేపర్స్ సప్లై చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రెస్ బ్యూరోకి సంబంధించింది మేము సబ్మిట్ చేసాం ప్రెస్ బ్యూరోకి. మీరు వాళ్ళ దగ్గర పేపర్స్ తీసుకోవచ్చు. 29 సెంట్లు ఇదే ఆర్టీఐలో ఉంది. 29 సెంట్లు అప్పట్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ఎక్వైర్ చేశారు. ఎవరి దగ్గర నుంచి? తమ్మాయి నాయుడు వారసుల దగ్గర నుంచి. ఇది చాలదండి ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పడానికి, ప్రైవేట్ భూమి అని చెప్పడానికి, ప్రైవేట్ భూమి అని చెప్పడానికి ఇంకెంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలండి? హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. కాబట్టి ప్రజలకు తెలియజేయమంటే ఏమనగా, ఈ లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ సంబంధించిన స్థలంలో సర్వే నెంబర్ 1011/1A1B పాండురంగాపురం బీచ్ రోడ్ నియర్ సుబ్బరామరెడ్డి గెస్ట్ హౌస్ పక్కన కలిగిన భూమిలో ఎటువంటి లావాదేవీలు జరపకూడదని మరియు ఎటువంటి కన్స్ట్రక్షన్స్ ఆ సైట్ లో జరపకూడదని ఇందు మూలంగా ప్రజలకు తెలియజేయడమైనది. వాళ్ళ తాలూకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. వాళ్ళ పూర్వీకుల పేరు మీద భూమి అలా ఉండిపోయింది. అన్ని సబ్మిట్ చేస్తాం. ముందుగా 3/2025న గవర్నమెంట్ లూలు షాపింగ్ మాల్ వాడికి బీచ్ ఒడ్డున చెయ్యక ముందే